ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేస్ గురమైనటువంటి జస్ప్రీత్ బుమ్రా సంచలనమైన బంతితో మెరిచాడు. ఈరోజు మ్యాచ్లో అద్భుతమైన యార్కర్తో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ అయినటువంటి ఉస్మాన్ సహాను బుమ్రా క్లీన్ బౌల్ తెచ్చాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత గుజరాత్ టైటాన్స్ను బ్యాటింగ్ రమ్మని పిలిచాడు. మొదటి 3 ఓవర్లలో గుజరాత్ ఓపెనర్లు అయినటువంటి సాహా, గిల్ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ బుమ్రాను అటాక్ తీసుకొని వచ్చాడు. అయితే హార్దిక్ నమ్మకాన్ని బుమ్రా వమ్ము చేయకుండా గుజరాత్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే ఆఖరి బంతికి షాను అద్భుతమైన యార్కర్కు సందర్శించాడు. అప్పుడు బుమ్రా వేసిన బంతి షా దగ్గర ఆన్సర్ లేక బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్ ఎగిరిపోయాయి. ఇది చూసి షా బిత్తరపోయాడు. తర్వాత ఈ మ్యాచ్లో గుజరాత్ టీం నుంచి ఉస్మాన్ సహా 19 రన్ చేయగా శుభమ్ గిల్ 31 రన్ చేశాడు. అలాగే మన తమిళనాడు కుర్రాడైనటువంటి సాయి సుదర్శన్ 39 బంతుల్లోనే 40 చేశాడు. అజ్మతుల్లా 17, డేవిడ్ మిల్లర్ 12, విజయ్ శంకర్ 6, రాహుల్ తివాటియా 22, రషీద్ ఖాన్ 4 చేశారు. మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 168కి 6 వికెట్లు. బుమ్రా అద్భుతమైన స్పెల్తో ఆ మాత్రం కట్టడి చేశారు. 4 ఓవర్లకు గాను 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా 3 ఓవర్లకు 30 రన్స్ ఇచ్చి ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా కొత్త కుర్రాడైనటువంటి లూక్ వుడ్ 2 ఓవర్లకు 25, అలాగే సామ్స్ ములానీ 3 ఓవర్లకు 24, సాహలా 3 ఓవర్లకు 31, 1 వికెట్ తీశాడు. అలాగే నమన్ దహిర్ 1 ఓవర్ వేసి 13 రన్స్ ఇవ్వగా కోర్జీ 4 ఓవర్లకు 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత ముంబై ఇండియన్స్ 169 లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 9 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 162 మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లో బ్రెవీస్ 46, రోహిత్ శర్మ 43 టాప్ స్కోర్గా నిలవగా గుజరాత్ బౌలర్లో ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, సెన్సర్ జాన్సన్ తలా 2 వికెట్లు తీశారు. అంతకుముందు అప్పుడు నాకేమనిపించేదంటే ఈ మ్యాచ్లో శుభమ్ గిల్ కెప్టెన్సీ అద్భుతంగా అనిపించేది. మ్యాచ్ రన్ అయింది 18th, 19th ఓవర్లో. 18 ఓవర్లకు గాను ముంబై స్కోర్ 142కి 5. 18వ ఓవర్ ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 142 ఉన్నప్పుడు అప్పుడు క్రీజ్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఇక ముంబైకి కావాల్సింది 12 బంతుల్లో 27 రన్సే. కానీ ఆ టైంలో తిలక్ వర్మ 19వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టేసి ఇంకేముందులే లాంఛనంగా ముంబై గెలుస్తుంది అనే మూమెంట్లో జాన్సన్ వేసినటువంటి అద్భుతమైన బంతుల్లో ఆ ఓవర్లో 2 వికెట్లు సమర్పించుకున్నారు ముంబై. తర్వాత 20వ ఓవర్లో మొదటి బంతి 6గా మలిచినటువంటి హార్దిక్ పాండ్యా 2వ బంతికి 4గా మలిచాడు. థర్డ్ బంతికి అవుట్ అయ్యాడు. 4th కూడా అవుట్. నెక్స్ట్ వచ్చినటువంటి చాహలా భారీ షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తీరా మ్యాచ్ 20 ఓవర్లకు గాను 162కు 9, 6 రన్స్ తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చేసిన ఓవర్ యాక్షన్ ఏంటంటే జాంగ్రీ రోహిత్ శర్మను ఫీల్డింగ్లో అటు ఇటు మార్చడము, అసలు ఒక గౌరవం లేకుండా చేసినట్టు అనిపించింది. ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్గా చేసినటువంటి ముంబై ఇండియన్స్లో ఓడిపోవడం దారుణంగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.